నిధి, ఏ నిధి, ఏంటక్క? ఏంటివి? చెప్పులు ఇక్కడెందుకు వదిలేసావు? ఎక్కడుండాల్సినవి అక్కడే ఉండాలని ఇక్కడ పడేశాను. ఇంటి బయట ఉండాలి, ఇక్కడ కాదు. అక్క, మా వాటా కింద ఈ గదిలో ఉంటున్నాం. ఈ తలుపు దాటితే మాకు బయటే కదా, అందుకే ఇక్కడ పడేశాను. నోర్ముయ్, ఇది ఇల్లు కాదంది ఎవరు? నువ్వలా ప్రవర్తిస్తున్నావు. మర్యాదగా ఈ చెప్పుల్ని తీసి బయట పెట్టు. సారీ అక్క, నేనివి ఇక్కడ ఉండటం వల్ల ఇంట్లో ఉన్నాయని ఫీల్ అవ్వడం లేదు. మా గది బయటున్నాయంటే అవి మాకు బయటున్నట్టే లెక్క. తీస్తావా తీవా? నీకు ఈ ఇల్లు గుడిలా అనిపిస్తే నువ్వే ఆ చెప్పులు తీసుకెళ్లి బయట పెట్టు. చెంప పగల కొడతానేమనుకున్నావు? ఈ ఇంటి కోడలుగా ఇక్కడే కాపురం చేస్తానని వచ్చిందానివి ఈ ఇంట్లో దీపం వెలిగించాలి, కానీ ఇంట్లో మంట పెట్టడానికి రాకూడదు. నాకు ఈ ఇంట్లో వాటా వచ్చిందన్న కడుపు మంటతోని నువ్విలా అంటున్నావక్క. నువ్వందుకే ఇలా మాట్లాడుతున్నావు. అతిగా మాట్లాడితే దెబ్బలు తింటావు. మహా అంటే నువ్వు నా మీద 2 దెబ్బలు వేస్తావేమో, కానీ నేను నీ జీవితం మీద దెబ్బ కొట్టానంటే మళ్ళీ ఈ ఇల్లు వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోతావో ఆ దేవుడికే తెలియాలి. వెళ్ళాం. ఈ జన్మలో ఈ స్థలాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చూస్తాను మీరెలా ఉంటారో నేను చూస్తాను. ముందు చెప్పులు. విద్యా, వీడియో కాల్ చేసింది చూడు. లక్కీ, అత్తయ్య, ఎలా ఉన్నావమ్మా? బాధపడుతున్నాను అత్తయ్య. ఎందుకమ్మా? అమ్మ తిట్టిందా? మరెందుకమ్మా బాధ? చెప్పు తల్లి. అత్త, తాతయ్య. తాతయ్య? తాతయ్యకి ఏమైంది? బానే ఉన్నారు కదా? ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు నువ్వే చూడత్తయ్య. ఏమిటి నాన్న? లక్కీ, తాతయ్యకి ఏమైంది నాన్న? ఎందుకు స్టోర్ రూమ్ లో ఉన్నారు? అత్తయ్య, తాతయ్య బెడ్రూమ్ లో ఉంటే పాడవుతుందని అమ్మ ఇక్కడ పడేసింది. తాతయ్యని ఇక్కడ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. లక్కీ, నేను ఇప్పుడే వస్తున్నానమ్మా. వచ్చాక మాట్లాడుకుందాం. అలాగే అత్తయ్య. ఏమండి, నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి. పద విద్య, నేను వస్తాను. పద. మెట్టినింట్లో అత్తలేదు, మావయ్య మంచాన పడ్డాడు. గొడవ చేసే ఆడపడుచులు లేరు, పతి ప్రశ్నించే పని ఎప్పుడూ చేయలేదు. నాన్నా, నాన్నా! అరే ఏంటి, ఎవరూ లేరని ఇంత కంగారుగా ఇంట్లోకి దూరుతున్నారు? దూరడానికి మేమేం దొంగలం కాదు. నేను ఈ ఇంటి అల్లుడిని, నా భార్య ఈ ఇంటి కూతురు. హక్కులున్నాయని లెక్కలు చెప్తున్నావా? వదినా, నువ్వు అసలు మనిషివేనా? విద్య, నోరు జారుతున్నావు. నాకన్నా పెద్దదానివి కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలేస్తున్నాను. విద్య, నేనేం చేశానని నువ్వు నా మీద విరుచుకు పడుతున్నావు? మా నాన్నని స్టోర్ రూమ్ లో పెడతావా? బెడ్రూమ్ లో ఉంటే గది పాడవుతుందా? వయసు మీద పడుతున్నప్పుడు ఏ రూమ్ అని ఫీల్ అవ్వకూడదు. పాడైంది మీ బుర్రక్క. గణపతి, అక్క అని మర్యాదగా మాట్లాడుతున్నందుకు అది నీ అదృష్టం అనుకో. అయినా ఇక్కడికొచ్చి దౌర్జన్యం చేస్తున్నారేంటి మీరు? అన్యాయం చేస్తున్నది నువ్వు. ఈ ఇంటికి పెద్ద దిక్కైన పెద్ద మనిషికి నువ్విచ్చే గౌరవం ఇదా? లేచి నిలబడి నడవలేడు, ఎక్కడుంటే అక్కడ పాతబడ్డ కుర్చీలా ఉంటాడు. ఎక్కడ పడుంటే ఏంటి? నార్మోయ్! వయసు మీద పడితే ఇన్నేళ్లు మీ అందరి జీవితాన్ని ఉద్ధరించిన అతన్ని ఇంత చులకనగా చూస్తావా? తప్పు చేస్తున్నావు వదినా.
తప్పు తెలుసుకుని సరిదిద్దుకోకపోతే చాలా నష్టపోతావు సిస్టర్. హే, ముందు మీరిద్దరూ బయటికి నడవండి. బయట నుంచి వచ్చింది నువ్వు, నా తండ్రి కడుపున పుట్టి పెరిగిందాన్ని నేను. ఓహో, అలాగా? కోడల్ని కాబట్టి పూటకి 2 ముద్దలు పెడుతున్నాను. గోరు ముద్దలు తిని పెరిగిన నువ్వు ఆయన కంట పడితే వచ్చావా తల్లి అని ఫీల్ అవ్వడు. నీ మొహం చూపించగానే అసహించుకుంటాడు. నేనేం చేశానని? నువ్వెదురు పడితే తప్ప నీకు అనుభవం అవ్వదులే. వెళ్ళు వెళ్ళు. పద విద్య. పెద్దమ్మ సైరన్లా లేస్తుంది అనుకున్నాను రా, సైలెంట్ అయిపోయిందేంటి? ఇంట్లో పెద్ద కోడలు అండగా ఉన్నప్పుడే బలం పుంజుకునేది. లేదంటే టైగర్ పార్వతమ్మ కాస్త టైలర్ పార్వతమ్మ లాగే ఉంటుంది. సోతనా నీ ఆశలన్నీ సోతనం రా. పొద్దున్నే లేచి మొహం కడుక్కునే మనుషులైతే ఇలా నట్టింట్లో ఉయ్యరు. మనం ఇలా చేయటం నచ్చట్లేదేమో. ఇష్టం లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. నీది మీరిలా పిచ్చి పనులు చేస్తుంటే ఓపిగ్గా చూస్తూ ఉంటాననుకోకండి. అక్క, నేను కూడా చూసినంతసేపు చూస్తాను, తర్వాత తెక్కరేగిందనుకో ఏడు చేస్తానో నాకే తెలీదు. ఏమావా బెదిరిస్తున్నావా? ఖాళీగా ఉంటావు కదా, కొట్లాట ఎందుకులే గాని పాత గుడ్డ తీసుకుని వచ్చి తుడుచుకోవచ్చు కదా. మన రూమ్ లో కూడా కొంచెం డస్ట్ ఉందండి, క్లీన్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పండి. నోర్ముయ్, నిన్ను అక్క ఆగు, నువ్వు ఆవేశపడ మాకు. వాళ్ళ ఒంటి మీద ఉండే పొగరను కూడా దురుపుతానని ఇంకా వాళ్ళకి తెలియదు అనుకుంటా. అది నువ్వు ఓపిగ్గా ఉండక కూసో. వాళ్ళు దా ముందు కూసో. వాళ్ళు నిన్ను అక్క, నీకు టాబ్లెట్ వేసుకునే టైం అయింది, పట్టుకొస్తాను. చెప్పులు బయటపడేసినా నువ్వు నీళ్లు ఉమ్మేసినా ఓపిగ్గా ఉన్నారంటే ఇలా ప్లాన్ ఏటై ఉంటుందిరా. ప్లానా పాడా? వీళ్ళు వదిలిపోలేరు, మనల్ని వెళ్ళిపోమని అనలేరు. ఇరుక్కుపోయారు. అలానే ఊరికే ఉంటే మన చేష్టలు వాళ్ళకి అలవాటైపోతాయి. ఇంకా ఏదన్నా చెయ్యాలరా. పార్టీ చేసుకోండి. ఏం చేయాలంటే ఎంజాయ్ చేయమంటావేంటి?